Happy evening, Adi. Welcome to the Career Guidance Certification Program. Thank you so much for joining, taking time. మనం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే ఒక అవకాశం అండి. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో రతన్ ప్రసాద్ గారు వీలైతే కెమెరా ఆన్ చేసుకోవచ్చు, రైట్? సో టుడే ఫస్ట్ డే. సో మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ జర్నీ. సో క్విక్గా ఒక్కొక్కరు 30 seconds ఇంట్రొడక్షన్ చేసుకుంటే బాగుంటుందేమో, 1 by 1. సో ప్లీజ్ స్టార్ట్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఎస్, నాగేశ్వర రెడ్డి గారు. సార్, నా పేరు నాగేశ్వర రెడ్డి, కడప డిస్టిక్, రిటైర్డ్ టీచర్. నాకు ఈ కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో చేరినా. వండర్ఫుల్ అంటే సార్, ఫ్యూచర్ లో ఎవరికైనా క్లాసులకు ఇచ్చేయండి, మీ కోఆపరేషన్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. టీచర్స్ మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్ సార్, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు. వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు వెంకట సత్యనారాయణ, శ్రీకాకుళం. నేను ఇంపాక్ట్ లో 141 బ్యాచ్ నుండి ట్రైనింగ్ తీసుకున్నానండి, నల్గొండ నుండి. మా గురువు గారు నూనె సుదర్శన్ గారు. అలాగే ఇక్కడ కోస్టల్ ఏరియా రెసిడెన్స్ 16 కి సెక్రటరీగా కూడా ఈ సంవత్సరం ఉన్నాను. నెక్స్ట్ నా ప్రొఫెషన్ కి వచ్చి బ్లూ డాట్ డిహెచ్ఎల్ అండి, కొరియర్ అండ్ లాజిస్టిక్స్ మెయిన్ ప్రొఫెషన్. దీంతో పాటు ఇన్సూరెన్స్ సెక్టారు, నెట్వర్క్ మార్కెటింగ్, తర్వాత ఒక 8 రకాల మల్టీ చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, ఇన్ని వ్యాపారాలు చేస్తూ కూడా మళ్ళీ ఇంకా మోటివేషన్స్ స్టూడెంట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. ఎస్, ప్రభాకర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ. ప్రభాకర్ రెడ్డి గారు సార్ నాకు బాగా తెలుసండి. యాక్చువల్గా 60th బ్యాచ్ నాది, యాక్చువల్గా ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాము. సార్ గుర్తుంది కదా మీకు? ఆఫ్ కోర్స్. సో ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో కొంచెం గ్యాప్ ఉండే. సో బేసికల్గా ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండి, యోగా కానీ ఫ్యామిలీ వెల్నెస్ కోచ్ అని చెప్పేసి నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. కార్పొరేట్ ట్రైనర్ని కూడా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా కొండాపూర్లో ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది, smile-yoga.org అని చెప్పేసి. సో యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పరంగా వచ్చేసేసి బ్రాండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తుంటాను. సో ఈ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యామిలీని పిల్లల్ని ఫోకస్ చేస్తాను. ఇది కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పి శ్రీధర్ సార్ నేను ఒక 1 month క్రితం అడిగినప్పుడు, ఈ మంత్లో కంపల్సరీగా స్టార్ట్ అవుతుందండి, యూ కెన్ హ్యావ్ ఎ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పారు అనమాట. సో అది థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. అజోషిత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సో in 244 batch అన్నమాట. సో కరెంట్లీ ఐఎమ్ ఇన్ MBA ఫైనల్ ఇయర్. సో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఒక విధంగా నాకు కూడా యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెన్ ఐ గో టు స్కూల్స్ అండ్ ఐ గివ్ ది స్పీచెస్ అండ్ ఆల్, ఐ విల్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ అనే కాన్ఫిడెన్స్ తోని ఐ జాయిన్ దిస్ సెషన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. నైస్. ఎస్, స్టూడెంట్స్ ముందుకు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దట్స్ రియల్లీ ఆసమ్. ఎస్, సూర్యారావు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యారావు, నేను విజయనగరం నుంచి 226 బ్యాచ్ ఇంపాక్ట్. సార్ పరిచయంతో ఫస్ట్ బ్యాచ్ నేను కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యాను. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ బ్యాచ్ అటెండ్ అవ్వలేకపోయాను. సార్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈ బ్యాచ్ తో మీ అందరితో కలిసి జాయిన్ చేయాలని, కెరీర్ గైడెన్స్ దీంట్లో నేర్చుకోవాలని వచ్చాను. నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. దీంతో పాటుగా పేరెంట్స్ రివైవ్ చేయడానికి అని చెప్పేసి అవేకనింగ్ పేరెంట్ కోచ్ గా నేను సర్వీస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్, సూపర్. థ్యాంక్ యూ. తిరుపతిరావు గారు. Sir, happy evening all of you, my co-participants. Very happy evening and wonderful evening. సంకల్పంతో ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేశారు, మరలా కొత్త మలుపుని తిప్పారు అందరినీ. వీరమల్ల గారు ఎక్సలెంట్ సెషన్, ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా నేను పబ్లిక్ మాకు డిగ్రీ కాలేజ్ జగ్గేపేటలో చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటాం. ప్లస్ నేను లా కూడా కంప్లీట్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మేము మా పిల్లల్ని ఏం చేయించాలని అడుగుతున్నారు. అయితే మేము బేసికల్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం, కానీ కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ అందరికంటే డిఫరెంట్ గా, అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకుండా
డిఫరెంట్ గా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇటువంటి సెషన్స్ అటెండ్ అయితేనే బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో జాయిన్ అయింది సార్. అందువల్ల మీతో ప్రయాణం చేయాల్సి వచ్చింది, చేస్తున్నాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఎస్, సో సార్ డిగ్రీ కాలేజ్ నడిపిస్తున్నారు, బట్ స్టిల్ ఈ వాంటెడ్ టు లెర్న్, సో దట్ ఈస్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రతన్ ప్రసాద్ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు రతన్ ప్రసాద్. నేను ఇక్కడ మౌలాల్లో ఉంటాను, హైదరాబాద్ మౌలాలిలో. నేను గత 10 years గా నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి, ట్యూషన్ పాయింట్. ఫస్ట్ టు 10th క్లాస్ పిల్లలకి నేను ట్యూషన్స్ చెప్తాను. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను, అందుకే డిలే అయింది సార్. ఓకే, నేను ఇంపాక్ట్ సార్ మన గంప గారి కెరియర్ గైడెన్స్ అంట, ఈ లయన్స్ ది ప్రోగ్రామ్ పెట్టారు కదండి మొన్న 26 జనవరికి. Okay. దాంట్లో నేను మెంబర్ అండి. అప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. చాలా రోజుల నుంచి నేను ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవుతాను, కానీ ట్యూషన్స్ కారణాల వల్ల నేను జాయిన్ కాలేకపోయాను సార్. కానీ ఇది లాస్ట్ బ్యాచ్ అని తెలిసి ఎట్టి పరిస్థితిలో ఈసారి నేర్చుకోవాలి, పిల్లలకు ఇంకా మంచి విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్ ట్యూషన్స్లో? నేను మ్యాథ్స్ చెప్తాను సార్. మ్యాథ్స్, ఓకే, అమేజింగ్, థ్యాంక్ యూ. కవిత గారు, మీరు ఎవరు మాట్లాడగలరా? కవిత మ్యామ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. లాస్ట్ టైం ఒక 2 sessions మిస్ అయ్యాను సార్, అందుకోసం జస్ట్ ఇంట్రొడక్షన్, అందరూ ఇంట్రొడక్షన్ చేస్తున్నారు, మీరు కూడా ఏమైనా వెరీ బ్రీఫ్గా. ఓకే. నా పేరు నారాయణ కవిత అండి. నేను గవర్నమెంట్ టీచర్ని. నేను కెరీర్ గైడెన్స్ 3rd బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సెషన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 పైన సెషన్లు చేయడం జరిగింది, ఇంకా చేస్తూనే ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది కెరీర్ గైడెన్స్ కోర్స్ అనేది. మరి థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో మనకి టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, ప్రిన్సిపల్స్, ట్యూషన్ చెప్పే వాళ్ళంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ ఈస్ రియల్లీ గుడ్ అండి, ఎందుకంటే ఆబ్వియస్గా మనము ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇది రెండు కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్. సో ఈరోజు మనం అంటే బేసిక్స్ ఒక జస్ట్ విల్ ఎంటర్ వాట్ ఈస్ కెరీర్ గైడెన్స్, అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఆ టైప్లో చూద్దాము. ఇంకొన్ని డీటెయిల్స్, సో ఫర్దర్ విల్ గో. సో బ్రీఫ్లీ అబౌట్ మై సెల్ఫ్ అంటే, సో చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటుంది, బట్ నేను ఆల్మోస్ట్ ఒక 25-26 years పైగా ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలో వర్క్ చేశాను. ప్రస్తుతం ఐ హ్యావ్ కన్సల్టింగ్ ఫ్రమ్ యూఎస్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, ఐటీ ప్రాజెక్ట్స్. దెన్ ఐ స్టడీడ్ ఇంజనీరింగ్ చేశాను, కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. మాస్టర్స్ ఇన్ సిటీ ప్లానింగ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చేశాను. తర్వాత సైకాలజీలో మాస్టర్స్ చేశాను. సో మై ఎడ్యుకేషన్ అండ్ మై కెరీర్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్. సివిల్ ఇంజనీరింగ్, సిటీ ప్లానింగ్, ఐటీ, నౌ సైకాలజీ, కెరీర్ కౌన్సిలింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ హౌ వీ సీ అవర్ లైఫ్, రైట్? సో సో ఐ ఆల్సో డూ సైకోమెట్రిక్ కౌన్సిలింగ్, పిల్లలకి, స్టూడెంట్స్కి, ఆర్ కార్పొరేట్ ప్రొఫెషనల్స్కి కూడా సైకోమెట్రిక్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. అండ్ ఐ వాంటెడ్ టు, ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే, ప్రైమరీగా నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎంప్లాయీస్తో చాలా ట్రబుల్ ఉండేది. అంటే కొత్తగా ఫ్రెషర్స్ చాలా మంది వస్తూ ఉండేవాడు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ ప్రిపేర్డ్ కార్పొరేట్. వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళకి కాలేజీలో కూడా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ ఒక కాలేజీ వాతావరణంలోనే ఉంటున్నారు తప్ప వాళ్ళకు ఒక కార్పొరేట్కి వచ్చామనే ఫీలింగ్ అనేది చాలా వరకు లేదు. సో ఇన్ఫోసిస్లో అట్లాగే చాలా కాలేజెస్ కూడా క్యాంపస్ విజిట్స్కి వస్తూ ఉండేవి. సో అక్కడ నేను రెగ్యులర్గా వాళ్ళకి సెషన్స్ తీసుకునేవాడిని. వాళ్ళకి అంటే ఎవరో ఎంప్లాయీస్ని పిలిచి వాళ్ళతో మాట్లాడించేవాళ్ళు. ఎక్కువగా ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ ఒక్కొక్క కాలేజ్ నుంచి 200-300 స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఒక్కొక్క బ్యాచ్లో. సో ఎంప్లాయీస్ వెళ్ళి మాట్లాడమంటే హార్డ్లీ ఒక 2-3 మాత్రమే మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో అట్లా నేను ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఇంటరాక్ట్ అవుతున్నాం, కానీ ఆ ఫ్రెషర్స్, అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాం, కానీ అప్పటికి ఏమర్థమైందంటే చాలా వరకు కూడా వీళ్ళంతా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం. అంటే కాలేజెస్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ అడిగేవాడిని, ఎప్పుడు మీరు ఎంతమంది మీ ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతున్నారంటే 30-40% నా ఇంట్రెస్ట్ లేదండి, పేరెంట్స్ బలవంతం మీద జాయిన్ అవుతున్నాను అనేవాళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళు క్యాంపస్కి, కార్పొరేట్కి వచ్చినా ప్రాబ్లమే. అంతకుముందు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో చదవట్లేదు, దే ఆర్ లైక్ బై ఫోర్స్ దే ఆర్ డూయింగ్. సో అప్పుడు అనుకునేవాడిని మనం ఓకే ఇది ఇంటర్మీడియట్లో ఫిక్స్ చేయాలని చెప్పేసి
చూస్తే అసలు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎవ్వరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఇలాంటివి మోటివేషన్లు కెరీర్ గైడెన్స్ లాంటివి యాక్సెప్ట్ చేయవు. ఆర్ స్టూడెంట్స్ ఆ ఫేజ్లో ఉండరు. ఐ థింక్ ద ట్రాన్సిషన్ ఫేజ్ మనం ఇన్ఫాక్ట్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇంపాక్ట్లో మీరు చాలా వరకు స్కూల్స్కి వెళ్తారు, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ కాలేజీలో మోటివేషన్ సెషన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో మేబీ దట్ ఏజ్ ఈజ్ ఛాలెంజింగ్, ఆర్ ఆ కాలేజెస్ కూడా దే ఫీల్ ఓకే ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు చాలా టైట్ స్కెడ్యూల్ వాట్ ఎవర్, బట్ ఫర్ సమ్ రీజన్ అది లేదు. సో దెన్ ఐ థాట్ స్కూల్స్కి వెళ్తే బాగుంటుంది అనుకునేవాడిని. సో 10th పిల్లల్ని గైడ్ చేద్దాం అనేసరికి ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే 6th 7th నుంచే పిల్లలకి ఒక డివిజన్ స్టార్ట్ అయిపోతుంది. సో చాలా ఈ ప్రైవేట్ స్కూల్స్ మనకు తెలిసిన కార్పొరేట్ స్కూల్స్లో ఆల్రెడీ 6th 7th నుంచే వాళ్ళు ఓకే వీడు ఎంపీసీ వీడు బైపీసీ అనే మైండ్ సెట్ తోటి పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ డివైడ్ చేయడం మొదలెట్టారు. బట్ ఐ నో ఇట్స్ టూ ఎర్లీ అనిపిస్తుంది. 6th 7th ఇస్ లైక్ హార్డ్లీ దే హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ ఆర్ మెచ్యూరిటీ. బట్ ఐ థాట్ 8th మేబీ రైట్ ఆపర్చునిటీ అని అనిపించింది అనమాట. సో అప్పుడు దాదాపుగా ఈ 5-6 years నుంచి ఐ వాజ్ ఇంటూ దిస్ కెరీర్ గైడెన్స్ చేద్దాము మనకు, ఎందుకంటే దట్ ఈజ్ వేర్ అట్లీస్ట్ చాలా మందికి ఒక అవగాహన కల్పించవచ్చు, ఎట్లా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉన్నాను, సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. మన గంపా సార్ కూడా ఇది గుర్తించి దాదాపుగా చాలా చోట్ల కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఈవెన్ లైక్ లాస్ట్ టైం నల్గొండ మెగా ఇంపాక్ట్లో కూడా మాట్లాడడం జరిగింది. అట్లా చాలా చోట్ల ఎక్కడ మెగా ఇంపాక్ట్ జరిగినా కూడా నాకు ఈ కెరీర్ గైడెన్స్ మీద దీని మీద ఫోకస్ చేసే అవకాశం లభిస్తూ ఉంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గంపా సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో అలాగే మనందరం కూడా ఇక్కడ ఇలాంటి ప్లాట్ఫామ్స్ సెటప్ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించారు. సో దిస్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ గేవ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందులో ఇది కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. సో ఇది కేవలం అంటే నేను చేస్తేనే సరిపోదు, మనకి రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా చాలా చాలా అవసరం ఉంది, రైట్? సో కాబట్టి కనీసం మన ఇంపాక్ట్ నుంచి ఒక 500 ట్రైనర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఇది 4th బ్యాచ్ నడుస్తుంది. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మోస్ట్ లైక్లీ నేను చెప్పినట్టు కంటిన్యూ చేసే అవకాశం లేకపోవచ్చు. బట్ థింగ్స్ చేంజ్ అయితే చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఐ విల్ స్టాప్ ఆఫ్టర్ దిస్ బ్యాచ్, రైట్? సో మరి ఎందుకు ఈ కెరీర్ గైడెన్స్ ఇంపార్టెంట్ మనకంటే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అంటే ఇంకో పార్టిసిపెంట్ జాయిన్ అవుతున్నారు. ఓకే, సో మనం ఇంతకుముందు కొంచెం డిస్కస్ చేసుకున్నాం బ్రీఫ్గా. సో వై కెరీర్ గైడెన్స్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ, యూత్ కంట్రీ. మనం ఎక్కడ చూసినా కూడా ఇవే డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్. 25% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అండర్ 15 years of age, రైట్? సో వీ నో మోర్ దెన్ 35 crores ఇన్ ఇండియా. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కోట్లలో ఉన్నారు, రైట్? 40% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దెన్ 25 years of age, రైట్? సో yeah, this is very very critical. So 2 crores young people in Telangana, Andhra Pradesh. So that itself gives a huge opportunity అండి. సో వీళ్ళందరికీ మరి ఎక్కడ, రైట్? సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు చాలా కార్పొరేట్స్ వస్తున్నాయి, కెరీర్ ఎడ్యుటెక్ కంపెనీస్, స్టార్టప్స్ కుప్పలుగా వస్తున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుటెక్. టెక్ అనేసరికి ఇక్కడ చూడండి ఆన్లైన్. సో మోస్ట్లీ ఆన్లైన్ కన్సల్టింగ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ సైకోమెట్రిక్ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు. సో వెరీ వెరీ కమర్షియల్, రైట్? సో సర్టిఫికేషన్ కోసం కూడా నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను. సో మనం కూడా ఒక సర్టిఫికేషన్ తీసుకొస్తే బాగుంటుంది అని సెర్చ్ చేస్తే ఎవరైనా కూడా మినిమం 50-60 వేలు తీసుకుంటారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసి సర్టిఫికేట్ చేసింది. బట్ ఇంత డీటెయిల్స్ అయితే కవర్ చేయట్లేదు. నేను పర్సనల్గా కొన్ని చాలా పేజెస్ జాయిన్ అయ్యాను, బట్ నాకైతే పెద్ద యూజ్ అనిపించలేదు. సో దెన్ ఐ థాట్ ఓకే మనమే ఒక కోర్సు డిజైన్ చేసి మన వాళ్ళందరికీ ట్రైన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో దట్ ఈస్ వేర్ ద స్కేల్ ఈజ్ బిగ్. అండ్ తెలుగులో చెప్పేవాళ్ళు ఎక్కువ మంది లేరు. దట్ ఈస్ అనదర్ థింగ్. సో మనం ఆల్రెడీ అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్ప్రెడ్ అయి ఉన్నాము, మన టీం ఉంది. సో ఆల్రెడీ సెషన్స్ చేస్తూ ఉన్నాము. బట్ ఇది కూడా చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ద ఆపర్చునిటీ ఈజ్ దేర్. మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుందండి. అండ్ అగైన్ చాలా రీసెర్చ్ ప్రకారం చూస్తే సో దిస్ ఈస్ లైక్ 40% ఆఫ్ ద కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కెరీర్ రిగ్రెట్. అంటే దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ వాళ్ళ చాయిస్ కానీ వాళ్ళది. సో బేసికల్గా ప్రెషర్తో పేరెంటల్ ప్రెషర్ తోటి కోర్సెస్ జాయిన్ అయ్యాము, దే ఆర్ నాట్ హ్యాపీ అనేది సర్వేలో తేలింది. 85% దే హ్యావ్ ప్రెషర్. సో స్టూడెంట్స్ దే ఫీల్ దే ఆర్ లైక్ మిస్అలైన్డ్ కెరీర్స్, వాళ్ళ ఇంట్రెస్ట్కి దానికి మ్యాచ్ లేదు అని చెప్పి సర్వేలో తేలింది. 65% యాప్టిట్యూడ్ మిస్. దిస్ ఈజ్ వెరీ బిగ్ అండి. ఎందుకంటే పీపుల్ వీ నీట్ అండర్స్టాండ్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని వాళ్ళ పర్సనాలిటీ, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ తెలియకుండా జనాలు వేరే వాళ్ళ సక్సెస్తో జాబులు జాయిన్ అవుతున్నారు. సో దట్ ఈస్ వన్ మెయిన్ చేంజ్. సో ఈ రీజన్స్ అన్నింటితో కూడా
సో ద సొసైటీస్ ఆర్ నాట్ హ్యాపీ. బేసిక్గా ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, సొసైటీ విల్ నాట్ బి. వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఎవరు ఉండరు, సొసైటీ ఎవరు హ్యాపీగా ఉండరు, రైట్? సో గూగుల్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు రీసెర్చ్ చేశారండి, 6 జెన్జీ ప్రయారిటీ. సో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్, సైకాలజీ చేంజ్ అయిపోతుంది, స్టూడెంట్స్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ జనరేషన్. అండ్ విత్ చేంజింగ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ఆస్పెక్ట్స్, మనం ఆలోచించే విధానం, రైట్? సో కంప్లీట్గా తేడా ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? సో ఒకప్పుడు శాలరీ అనేది చాలా క్రిటికల్, రైట్? ఈవెన్ యాజ్ పర్ ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఎలా ఉండేదంటే మోస్ట్ ఆఫ్ దమ్ పీపుల్ ఆర్ లైక్ లెస్ దెన్ మిడిల్ క్లాస్ ఆర్ లోయల్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు. వాళ్ళకు మంచి చదువుకొని మంచిగా జాబ్ చేస్తే తప్ప కష్టంగా గడవడం కష్టం. సో అటువంటిప్పుడు ఏంటంటే ఏ అవకాశం వస్తే అవకాశం తీసుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ జాబ్స్ కూడా చాలా తక్కువ, అవకాశాలు తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ చాలా మంది ఉన్నారు. సో మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ఇట్స్ నాట్ లైక్ ఓకే నేను జాబ్ చేస్తేనే ఫ్యామిలీ గడుస్తుంది అనే పరిస్థితి అందరికీ లేదు, ఉంది కాకపోతే అందరికీ లేదు. సో బట్ ఈ జెన్జీ వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మీనింగ్ఫుల్ వర్క్, అంటే వాళ్ళకి నచ్చిన పని చేయడం ఇంపార్టెంట్ రాదర్ దెన్ సంథింగ్. సో ఒకప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు జనాలు, ఓకే ఏదో పని ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు నమ్మే. ఇప్పుడు అలా లేదు. నేను ఎందుకు కష్టపడాలి, ఎందుకు ప్రెషర్ పెట్టుకోవాలి అనే మైండ్ సెట్తో చాలా మంది కూడా జాబ్స్ చాలా త్వరగా వదిలేస్తున్నారు. సో దే డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఒకప్పుడు ఏంటంటే ఈఎంఐస్ కోసమో, శాలరీ కోసం, ఫ్యామిలీ కోసం జాబులు చేస్తూ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేకుండా చాలా వదిలేస్తున్నారు, రైట్? అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పీపుల్ వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ, మనకు తెలిసిందే, సంతోషంగా లేనప్పుడు పని సరిగ్గా చేయరు, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఎక్కువ లాంగర్ అవర్స్ ఉంటుంది, ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది, ఫ్యామిలీస్ మీద ఉంటుంది. సో 35% హైయర్ ప్రొడక్టివిటీ, అంటే ఇప్పుడు మనకు నచ్చిన పని మనం చేస్తే 35% ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పి రీసెర్చ్లో తేలిందండి, రైట్? అండ్ గూగుల్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలంటే మనకి సాఫ్ట్ స్కిల్స్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, సెల్ఫ్ అవేర్నెస్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. నాట్ జీపీఎస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సిజిపిఏ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఓకే? సో ఇవి జనరల్గా మనం మాట్లాడుతూనే ఉంటాం, బట్ దిస్ ఆల్ రీసెర్చ్ బేస్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జనరల్గా కాదు. సో ఇదంతా కూడా రకరకాల రీసెర్చ్లు చేసి కార్పొరేట్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా మనకు పబ్లిష్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, వై కంపెనీస్ ఆర్ లూజింగ్. ఎందుకంటే ఈ మధ్య చూస్తే మీరు ఎంప్లాయీస్ చాలా మంది కూడా 1 or 2 years కంటే ఎక్కువ పనిచేయరు ఏ కంపెనీలో కూడా, వాళ్ళు రెగ్యులర్గా స్విచ్ అవుతూ ఉంటారు. సో దే ఆర్ నాట్ హ్యాపీ. ఒకప్పుడు ఏంటంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే లైఫ్ లాంగ్ కాకపోయినా కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసేవాళ్ళు. అలాంటి ట్రెండ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. మీరు ఎవరు రెజ్యూమే చూసినా కూడా, ప్రొఫైల్ చూసినా ఒక 10 కంపెనీస్ కనిపిస్తాయి. సో దేర్ మైండ్ సెట్ ఈస్ చేంజింగ్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, యాక్సెప్ట్, రైట్? సో ఇందాక అనుకున్నట్టు 8th grade ఎందుకు క్రిటికల్, ఆర్ 8th to 12th grade ఎందుకు క్రిటికల్, రైట్? సో మనం జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ఈజ్ మెయిన్, సో దట్ ఈస్ వేర్ అవర్ లైఫ్ విల్ చేంజ్ అని చెప్పి ఒకప్పుడు ఉండేది, రైట్? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ డెసిషన్ పాయింట్ అనేది మనకు ఉండేది. బట్ 8th ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు గోల్ సెట్టింగ్ ఇవన్నీ కూడా అవేర్నెస్ పెరుగుతుంది, పిల్లలకు అవేర్నెస్ పెరుగుతుంది, పేరెంట్స్కి అవేర్నెస్ పెరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక స్ట్రక్చర్, ఓకే లైఫ్లో ఇది కావాలనుకుంటున్నాను. సో ఇవన్నీ ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోయింది. చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ముందు నుంచే ఈ ఐఐటి, నీట్ ప్రిపరేషన్ ఇవన్నీ చాలా తక్కువ 7th, 8th నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో వాళ్ళు డెసిషన్ తీసుకోకపోయినా అవేర్నెస్ అనేది కలిగించడంతో, ఎర్లీ ఏజ్లో అవేర్నెస్ కలిగించడంతో మనకు కొంచెం ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో 8th grade నుంచే ఈ ఎక్స్పోజర్ ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ 10th వచ్చేప్పటికి వాళ్ళు మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై వీ థాట్, ఈవెన్ ఇండస్ట్రీ కూడా జనరల్గా ఏంటంటే కెరీర్ గైడెన్స్ వీ షుడ్ స్టార్ట్ అట్ 8th grade అనేది చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఆప్టిమల్ స్టేజ్, రైట్ ఏజ్ ఫర్ స్టూడెంట్స్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ అసలు ఏంటి, ఏం చేద్దాం, ఏం చేయొచ్చు, రైట్? సో ఈ ఎక్స్పోజర్ ఇచ్చే అవకాశం మనకు ఉంటుందండి, రైట్? సో దీస్ ఆర్ దట్స్ వై ఇట్స్ క్రిటికల్, రైట్? సో మనము యాజ్ ఎ రోల్ ఇప్పుడు కెరీర్ గైడెన్స్ ఎందుకు చేయాలి, రైట్? సో మోటివేషన్ చేస్తున్నారు, అందరూ బాగానే ఉంది. బట్ కెరీర్ గైడెన్స్ ఏంటంటే ఆ మిస్ మ్యాచ్, ఆ మిస్ అలైన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైఫ్లో వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, సొసైటీ ప్రెషర్ ఏంటి, పేరెంట్స్ ప్రెషర్ ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి కూడా వాళ్ళు లైఫ్లో ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆ గ్యాప్ని తగ్గించడానికి, ఆ మిస్ అలైన్మెంట్ని తగ్గించడానికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, రైట్? సో ఇంకొకటి మనందరికీ తెలిసిందే, మనకి ఇష్టమైనది చేస్తే హ్యాపీ, రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి, ఓకే? నచ్చిన పని చేసినప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సో సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది, వాళ్ళ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో బలవంతంగా జాయిన్ అయినప్పుడు కూడా థింగ్స్ విల్ నాట్ గో యాజ్ యూ ఎక్స్పెక్ట్. సో చాలా మంది పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారు, కానీ మనకు తెలుసు ఎన్ని గంటలు చదివినా కూడా వాళ్ళకి బుర్రలోకి ఎక్కదు, మార్కులు రావు, రైట్? సో దట్ ఈస్ హౌ మనం ఒకవేళ వాళ్ళకి మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకునేటట్టు సపోర్ట్ చేయగలిగితే
వాళ్ళ లైఫ్లో రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి, రైట్? అండ్ న్యూ పాత్స్ మనకు జనరల్గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే అక్రాస్ ద వరల్డ్ 80% ఆఫ్ ద పీపుల్కి ఓన్లీ 7 కెరీర్స్ తెలుసండి. 7 కంటే ఎక్కువ కెరీర్స్ తెలియదు. అరే ఇప్పుడున్న సిస్టంలో కొన్ని 600 అఫీషియల్ కెరీర్స్ ఉన్నాయి, కొన్ని వేల రకాల కెరీర్స్ ఉన్నాయి. మనం ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో తీసుకున్నా కూడా ఎన్నో అవకాశాలతో విపరీతంగా ఉన్నాయి. సో దట్ ఈస్ వై యూనో కొత్త ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడం, అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది స్లోగా, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది లేదు ప్రస్తుతానికి. సో ఇన్ఫ్యాక్ట్ చాలా స్కూల్స్లో కూడా ఈ కెరీర్ గైడెన్స్ చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th, కానీ పిల్లలకి తెలియదు, టీచర్స్కి తెలియదు, వాళ్ళు చూడరు, ఎవరు కూడా గోడల వైపు చూడరు, రైట్? బట్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, మనం వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలని చూపించడం, రైట్? వీ కెన్ డూ ఇట్. ఓకే, సో మనము ఆన్లైన్ ఆఫ్లైన్ ఎనీవేర్ వీ కెన్ డూ, వీ కెన్ రీచ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ లైక్ మన చుట్టూ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, రైట్? కమ్యూనిటీస్లో కూడా చేయొచ్చు, అపార్ట్మెంట్స్ బిల్డింగ్లో చేయొచ్చు, ఎక్కడైనా. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకు ఇంపార్టెంట్, పేరెంట్స్కి ఇంపార్టెంట్. నేను సజెస్ట్ చేసేది జనరల్గా ఎవరైనా కాలేజీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు అప్రోచ్ అయితే నేను జనరల్గా వాళ్ళకి చెప్తాను, ఫస్ట్ బ్రింగ్ బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టుగెదర్, రైట్? సో ఎందుకు అంటారు, ఎందుకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టుగెదర్? ఓన్లీ పిల్లలకి చెప్తే సరిపోద్దా, ఓన్లీ పేరెంట్స్ చెప్తే సరిపోద్దా అనుకోవచ్చు. అంటే ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడే ఒక క్లారిటీ అనేది వాళ్ళకు వస్తుంది సార్, ఏదన్నా మళ్ళీ ఇంటిమేట్ డిస్కషన్ చేసుకోవడానికి కానీ. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్స్ ఒకరే వస్తే పేరెంట్స్ కి అస్సలు తెలియకపోతే ఆ గ్యాప్ అనేది ఉంటుంది సార్. అలా కాకుండా ఇద్దరు హాజరైనప్పుడు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి, అన్ని అక్కడే క్లారిఫై. ఓకే, వండర్ఫుల్ సార్. ఇంకా ఏమైనా? ఇంకా అప్పుడే వాళ్ళు డెసిషన్ మేకర్స్ కాదు కదా సార్, చాలా ఇనిషియల్ గా ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎక్కువ డామినేటింగ్ వాట్ ఎవర్, ముందు వీళ్ళు ఎక్కువ అవేర్నెస్ లోకి వస్తే ఆ రిఫ్లెక్షన్ బాగుంటుంది. స్లోగా బోత్ దే విల్ అండర్స్టాండ్ అండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవుతారు అనేది బాగుంది. అబ్సల్యూట్లీ ఎస్. ఇంకెవరైనా? సార్ జనార్దన్ చెప్పండి. ఇద్దరి అభిరుచులు అనేది తెలుస్తుంది సార్. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మనం కెరీర్ గైడెన్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరి ఆలోచన ఏముంది అంటే పిల్లలకు ఏం గోల్స్ ఉన్నవి, పేరెంట్స్ కి ఏం గోల్స్ ఉన్నవి వాళ్ళకి తెలియకుండానే భిన్నంగా ఉండిపోతుంటాయి. వాటిని అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఎస్ అండి, అబ్సల్యూట్లీ, ఆల్ ఆఫ్ యు ఆర్ రైట్. పేరెంట్స్ తాలూకు ఇంపాక్ట్ పిల్లల పైన ఉంటుంది సార్. వాళ్ళ తాలూకా గైడ్లైన్స్ తోనే పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడమే బెటర్ సార్. వండర్ఫుల్. ఎస్. థ్యాంక్ యూ. యా. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా కూడా మనం ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది మనం చూడము, మనకి ఏం కావాలో అదే అర్థం చేసుకుంటాం, మనకి ఏం కావాలో అదే తీసుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్టూడెంట్స్కి మనం సెషన్ చెప్పాం. సో స్టూడెంట్స్కి మీరు 100 చెప్పినా కూడా వాళ్ళకి కావాల్సినవి 2, 3, 4 తీసుకుని అవే వెళ్ళి ఇంట్లో చెప్తారు. సేమ్ థింగ్ విత్ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పేరెంట్స్కి మైండ్లో ఏదో ఉంటుంది, మనం ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ మైండ్ అంతా 2-3 కోర్సుల గురించి ఆలోచిస్తుంటారు. మిగతా వినే అవకాశం కూడా అందరికీ ఉండదు, వినరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ దాని మీదనే పనిచేస్తుంది. ఇది ఎప్పుడు చెప్తారా, దీని గురించి ఎప్పుడు అడుగుదామా, రైట్? సో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. సో తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివే చెప్తారు తప్ప అక్కడ న్యూట్రల్గా జరిగింది చెప్పరు, వాళ్ళ బయాస్ అనేది అక్కడ ఉంటుంది. సో వాళ్ళకు తగ్గట్టు వింటారు, వాళ్ళకి నచ్చిందే చెప్తారు. కానీ ఇద్దరు, నాగేశ్వరరావు గారు మీ అందరూ చెప్పినట్టు కూడా వాళ్ళు ఇద్దరు విన్నప్పుడు ఆ డిస్కషన్కి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్. ఓకే, నేను అది విన్నాను, ఇది చెప్పేశారు, అయిపోయింది, అంతే. దాని నుంచి డిస్కషన్ చేసి ఇప్పుడు ఇద్దరు విన్నారనుకోండి, లేదు అది కాదు ఇది చెప్పారు, ఇది కాదు అది చెప్పారు అనే ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే లాజిస్టికల్గా ఏంటంటే చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇది జరగదు. అంటే వెరీ ఫ్యూ స్కూల్స్లో కాలేజెస్ చేశాను, నేను ప్రోగ్రామ్స్ చేశాను, వాళ్ళకి సజెస్ట్ చేశాను. సో వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తారు. కానీ మనం వీలైనంత వరకు కూడా ఇద్దరిని తీసుకురావాలి అని చెప్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. సో వన్ వే కేవలం ఒక్కరికి చేయడం వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ప్రాబ్లం ఏంటంటే లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అంటే మోస్ట్లీ పేరెంట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రైవేట్ స్కూల్స్లో వస్తారు, కానీ ఇంకా స్కూల్ వాళ్ళకి పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అదర్వైజ్ దట్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్, మనము ఎందుకు ఇది చేయాలనేది. ఓకే,
సో సరే, కొంచెం ముందుకెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అసలు కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి. సో ప్లీజ్ మీకు తెలిసింది ఏదైనా చెప్పొచ్చు. వాట్ ఈస్ కెరీర్ గైడెన్స్? అంటే ఏదో ఒక లైఫ్ లో ఒక గోల్ అచీవ్ ఓకే, అయ్యేందుకు సార్ అది కెరీర్ ఎంచుకోవడం. ఇంకా గోల్ కోసం కెరీర్ ఎంచుకోవడం. ఓకే, యా, ఇంకా పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఏదో ఒకటైతే ఈ సమాజానికి కావచ్చు, లేకపోతే వాటెవర్ ఏదో ఒకటి ఇవ్వాలి, చెయ్యాలి, సర్వీస్ చేయాలి. అది పెయిడా ఫ్రీయా పక్కన పెడితే, అది నీ అభిరుచికి తగ్గట్టు ఉంటేనేమో చాలా బాగుంటుంది. అంటే దాని ఫ్రూట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నువ్వు ఎంజాయ్ చేస్తావు, వాటెవర్ సమాజానికి కూడా ఇవ్వడం కూడా మంచిగా ఇస్తావు. ఓవరాల్గా అయితే సక్సెస్ రేట్లో ఎక్కువ అవుతుంది. ఎంచుకున్న దాన్ని సరిగ్గా తెలియపరిచేదాన్ని అర్థం కాదు కదా మనకి. ఒక్కోసారి అర్థమై అర్థం కానట్టు ఉంటుంది. ఆ వయసు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ ఈ అనుభవంతో మనం కొంత గైడ్ చేస్తే వాళ్ళు కొంత ఇదైతే మొత్తానికి ఫైనల్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, పిల్లల యొక్క అభిరుచులు సామర్థ్యాలకు అనుగుణంగా సమాజంలో ఉండే అవకాశాలని మనకు తెలియజెప్పడానికి ఒక మంచి వేదిక అనేది కెరీర్ గైడెన్స్ అనుకుంటాను సార్. ఓకే, పర్ఫెక్ట్. ఎస్, ఆల్ రైట్. ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్. సో వన్ థింగ్ ఇక్కడ జనరల్గా నేను చూసేది ఏంటంటే, మనం కెరీర్ గైడెన్స్ సెషన్ చెప్పాలని చాలా మందిని అడిగినప్పుడు చాలా మంది వచ్చేసి మోటివేషన్ సెషన్ చెప్దామని చూస్తారు. వాళ్ళు వెళ్తారు, పిల్లలకి మోటివేషన్ సెషన్ చెప్పొస్తారు. ఏంటంటే మేము కెరీర్ గైడెన్స్ చేసామంటారు. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ కెరీర్ గైడెన్స్ ఇస్ నాట్ జస్ట్ మోటివేషన్. ఓకే, సో మోటివేషన్ ఉంటుంది, అందులో కూడా మోటివేషన్ ఇంపార్టెంట్. బట్ జనరల్ మోటివేషన్ సెషన్స్ చెప్పేసి మేము కెరీర్ గైడెన్స్ చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. సో మనం ఇట్ ఈస్ నాట్ అబౌట్ మోటివేషన్ ఓన్లీ, బట్ మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్, అది కూడా మనం ఇంక్లూడ్ చేస్తాము. బట్ దాంతో పాటుగా మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్, ఈ రెండింటి గురించి అవగాహన కల్పించడం. సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక డెసిషన్ తీసుకునే విధంగా, రైట్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఎవరైనా మన సలహాకు వచ్చినప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది సజెస్ట్ ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఈ కోర్స్ చదువు సూపరు, ఈ కాలేజీకి వెళ్తే చాలా బాగుంటుంది, ఈ జాబ్లో అయితే మంచి సాలరీ వస్తుంది. సో దట్ ఈస్ హౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివ్ సజెషన్స్, రైట్. బట్ ఇక్కడ మన ఐడియా ఏంటంటే, కెరీర్ గైడెన్స్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ వన్ సజెషన్, ఇట్ ఈస్ ఎంపవరింగ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంపవర్ చేసి వాళ్ళని డెసిషన్ తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దగలగాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ కెరీర్ గైడెన్స్. ఇట్ ఈస్ లైక్ నాట్ ఎ 1-to-1 కౌన్సిలింగ్ కాదు, ఇట్స్ ప్రైమరీలీ గివింగ్ ఇన్ఫర్మేషన్, ప్రొవైడింగ్ అవేర్నెస్. ఓకే, సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ అండి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ కెరీర్ గైడెన్స్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్. అందుకోసమే ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ ఇట్ క్లియర్లీ, సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ కెరీర్ గైడెన్స్ ఉంటుంది, కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది, కెరీర్ కోచింగ్ ఉంటుంది, కెరీర్ మెంటరింగ్ ఉంది, రైట్. సో నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుటెక్ కంపెనీస్ ప్రైమరీగా ఈ మూడింటిని టార్గెట్ చేస్తాయి, కెరీర్ కౌన్సిలింగ్, కోచింగ్ అండ్ మెంటరింగ్. సో ఇప్పుడు మీరు చూస్తే కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మెంటర్స్గా పనిచేస్తున్నారు, కోచెస్గా పనిచేస్తున్నారు. ఏది ఎడ్యుటెక్ కంపెనీస్లో. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే, ఎంప్లాయీస్ని లైక్ మంత్లీ హవర్లీ 500 రూపీస్ 1000 రూపీస్ పే చేస్తారు. ఎనీ స్టూడెంట్ కెన్ కమ్ చూస్ ఎనీ కోచ్ ఆర్ మెంటర్. సో వాళ్ళకి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మాట్లాడుకుంటారు, వీళ్ళు డబ్బులు పే చేస్తారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి, 1-to-1 కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, సైకోమెట్రిక్ టెస్టులు రకరకాల జరుగుతున్నాయి, రైట్. బట్ దెర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్. మనము యాజ్ ద కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్గా మనం ఏం చేయగలము, మన స్కోప్ ఏంటి, మన స్కోప్లో లేనిది ఏంటి, ఇవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెషన్స్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా సెట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, మన రోల్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, మనం ఎంతవరకు చేయగలం, ఎంతవరకు చేయలేము, రైట్. సో ఇందాక అనుకున్నట్టు కెరీర్ గైడెన్స్ ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్. ఓకే, సో కెరీర్ గైడెన్స్ అంటే మనం వాళ్ళని కూర్చోబెట్టేసి ఒక సలహా ఇస్తున్నాము కాదు. ఓకే, సో delivers comprehensive advice about career options, education pathways and industry trends to help making informed choices. ఓకే, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఏంటి డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాత్వేస్ ఏమున్నాయి, డిఫరెంట్ కెరీర్స్ ఏమున్నాయి, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూపించి వాళ్ళు డెసిషన్ తీసుకునే విధంగా మనం గైడ్ చేయగలగం, సపోర్ట్ చేయడం.
ఇంకోటి అవేర్నెస్. ఓకే, సో గైడ్ త్రూ క్రిటికల్ డెసిషన్స్ అబౌట్ అకాడమిక్ స్ట్రీమ్స్, ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ కెరీర్ ఫీల్డ్స్ బేస్డ్ ఆన్ డేటా అండ్ రీసెర్చ్. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే మన ఎక్స్పీరియన్స్, మన ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, మన పక్కింటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, మన ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, రైట్, మనకు తెలిసిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళు మంచి కాలేజీలో జాయిన్ అయ్యారు, లేదా మంచి శాలరీలు వచ్చాయి, ఈ మన నాలెడ్జ్ మీద ఆధారపడి మన డెసిషన్స్ జనరల్గా చెప్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం. సో ఆ బయాస్ అనేది తీసేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు గో విత్ యాక్యురేట్ డేటా, రీసెర్చ్ డేటా, ఆథెంటిక్ డేటా, అది తీసుకుని మనం చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకోవాలని అడిగితే చెప్పడం చాలా డిఫికల్ట్, చాలా చాలా డిఫికల్ట్. చెప్పలేము, మనకు వాళ్ళు 4 years అయిన తర్వాత ఏ కోర్సు వాళ్ళకి బాగా డిమాండ్ ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి, రైట్. కానీ మనం ఏం చేస్తాం, మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మన అనుభవాలతోటి, మన పక్కింటి వాళ్ళ అనుభవాలతోటి, మన ఫ్రెండ్స్, ఇవన్నీ చేసేసి మనం సజెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ కరెంట్ ట్రెండ్స్ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, ఇవన్నీ తెలుసుకొని మనం గైడ్ చేయడం చాలా చాలా క్రిటికల్. సో మన బయాస్ అనేది చాలా వరకు వస్తుందండి. సో మనం దాన్ని తగ్గించుకోవాలి. లేదు విలేజ్ స్టూడెంట్స్, పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఓన్లీ మీరు వీళ్ళు ఇంతవరకే చేయగలరు, ఇవి చేయలేరు. సో మనకి చాలా బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి, మనకు ఒక ప్రీ డిఫైన్డ్ ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన మైండ్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. వాళ్ళకి చెప్పడం కూడా వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్లాకేజ్. ఓకే, విలేజ్ స్టూడెంట్స్ అయితే ఈ కోర్సులు చదివితే బెటర్, సిటీ స్టూడెంట్స్ అయితే ఈ కోర్సులు చదివితే, నో, నథింగ్ లైక్ దట్, రైట్. మనకు చాలా బ్రైట్ స్టూడెంట్స్ పల్లెటూరు నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు 100% ముద్దులయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మనం కొన్ని అలాంటి పక్కన పెట్టేసి బయాస్ తగ్గించుకోవడం చాలా చాలా క్రిటికల్, రైట్. సో మనం ఏంటంటే డెసిషన్ క్లారిటీ ఇవ్వడం, ప్రైమరీగా హెల్ప్ అండర్స్టాండ్ వేరియస్ ఫ్యాక్టర్స్, కన్సిడర్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో రేపు మనం డిస్కస్ చేద్దాం అసలు ఎట్లా, హౌ వీ షుడ్, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్, డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ తెలుసు 10th తర్వాత ఆప్షన్స్, ఇంటర్ తర్వాత ఆప్షన్స్, చాలా వరకు మెజారిటీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ మరి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్. సో దట్ ఈస్ వేర్ వీ వాంట్ టు ఎన్ష్యూర్, రైట్, వీ ప్రొవైడ్ అవేర్నెస్, వీ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ సో దట్ వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. వీఆర్ ఓన్లీ ఎంపవరింగ్ స్టూడెంట్స్ అండ్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ డెసిషన్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద కెరీర్ గైడెన్స్. కెరీర్ గైడెన్స్ ఈ కోర్సు ఉద్దేశం కూడా కెరీర్ గైడెన్స్ వరకు మాత్రమే. కెరీర్ కౌన్సిలింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో మనం కేవలం ఎంపవర్ చేయడము, డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి హెల్ప్ చేయడం తప్ప వీఆర్ నాట్ టేకింగ్ డెసిషన్ అంటే ఓకే నువ్వు ఇది చేస్తే నీకు బాగుంటుంది అనే సజెషన్స్ వరకు మనం వెళ్ళకూడదు. ఓకే, సో ప్రైమరీగా స్కూల్స్, కెరీర్ సెంటర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. సో ఇన్ఫాక్ట్ దీనికి చాలా డిమాండ్ కూడా ఉంది. ఈవెన్ ఈ ఆన్లైన్ నేను చెప్పిన ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా చాలా మందిని హైర్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేషనల్ ఈ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఓకే, సో నెక్స్ట్ మరి కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, రైట్. సో కెరీర్ కౌన్సిలింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో కెరీర్ కౌన్సిలింగ్ ఏంటంటే అసెస్మెంట్ ఫోకస్డ్ అండి. సో మనకు సైకోమెట్రిక్ టెస్ట్లు, ఇట్లా రకరకాల టెస్టులు ఉంటాయి. సో ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి, ఆఫ్లైన్ టెస్టులు ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ సమ్ సైకోమెట్రిక్ టెస్ట్, ఎన్సీఆర్టీ వాళ్ళు పబ్లిష్ చేశారు, ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ పబ్లిష్ చేశాయి, రైట్. అవి ఫార్మల్గా ఉన్నాయి, ఇన్ఫార్మల్గా ఉన్నాయి, అఫీషియల్, అన్అఫీషియల్ చాలా ఉన్నాయి. సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్లు యూస్ చేసి ఆ పిల్లల వాళ్ళ యాప్టిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏ డిఫరెంట్ ఏరియాస్లో స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇమోషనల్ స్టెబిలిటీ ఎలా ఉంది, రకరకాల రిపోర్ట్స్ వస్తాయి. వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ ఇప్పుడు మనకి ఇది కూడా ఉంటుంది కదా, వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీ, ఆర్ దే మోర్ ఫోకస్డ్ ఆన్ విజువల్ లెర్నర్సా, ఆడిటరీ లెర్నర్సా, కైనెటిక్ కైనెస్థెటిక్ లెర్నర్సా, ఇలాంటివన్నీ ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మనకి రిపోర్ట్స్లో వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇది, ఈవెన్ ఫింగర్ ప్రింట్ బేస్డ్ డిఎంఐటీ అంటారు, ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాం. లైక్ ఫింగర్ ప్రింట్ బేస్డ్ కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తే కూడా ఆ పిల్లల యొక్క పర్సనాలిటీ కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక స్టూడెంట్ మీద డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఆ స్టూడెంట్తో కౌన్సిలింగ్ చేసి కూర్చోబెట్టి డిస్కస్ చేసి వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళ ఎలాంటి ప్రొఫెషన్స్ అయితే సూట్ అవుతాయి అని సజెషన్ ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో సెల్ఫ్ డిస్కవరీ, హెల్ప్ అండర్స్టాండ్ దేర్ వాల్యూస్, అవన్నీ కూడా. సో వాళ్ళ ఫియర్స్ ఏంటి, హియర్ నాట్ ఓన్లీ జస్ట్ ఒక రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్తో పాటు వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఏది ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్, లేదా వాళ్ళకి ఆల్రెడీ గోల్ ఉంది బట్ ఆ గోల్కి వాళ్ళకి ఉన్న ఈ స్కిల్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళు ఏం డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ డీటెయిల్గా ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఛాలెంజెస్ని చేసి ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉండాలి. కెరీర్ కౌన్సిలర్ చేయాలంటే కూడా దానికి
కౌన్సిలింగ్ స్కిల్స్ ఉండాలి, విత్ లిటిల్ బిట్ ఆఫ్ సైకాలజీ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్. సో సపరేట్గా కోర్సు దానికి వేరే ఉంటుంది, అది అటెండ్ అయ్యి చేస్తే మాత్రం మనము ఈ టెస్టులు చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. బట్ మన ఈ ప్రోగ్రామ్ స్కోప్ ఇందులో లేదు. బట్ ఒకరోజు వీళ్ళు డిస్కస్ అసలు ఇవన్నీ ఏంటి, ఎలా జరుగుతాయి, కొన్ని శాంపుల్ టెస్ట్లు. ఐ విల్ ఆల్సో గివ్ రిపోర్ట్ ఫర్ యూ ఆల్సో, మీకు కూడా ఒక కెరీర్ సైకోమెట్రిక్ రిపోర్ట్ కూడా ఐ విల్ ప్రొవైడ్. సో ఇవన్నీ కూడా మనం చేసేసి రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కెరీర్ కోచింగ్ అండ్ మెంటరింగ్. సో వాట్ ఈస్ కెరీర్ కోచింగ్? కెరీర్ కోచింగ్ అంటే ప్రైమరీగా సో వాళ్ళు ఒక కెరీర్లోకి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, లైక్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్టఫ్, లైక్ పర్ఫార్మెన్స్ డ్రివెన్, వాళ్ళ స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఎలా ఉండాలి, వాళ్ళ స్కిల్స్ ఎలాంటివి ఉండాలి, ఎలా గోల్ పెట్టుకోవాలి, రైట్. సో షార్ట్ టు మీడియం ఎంగేజ్మెంట్, రెగ్యులర్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఒక కోచ్ లాగా వాళ్ళకు ఉంటారు. సో ఎనీ పర్సన్ ఫ్రమ్ కార్పొరేట్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, సీనియర్స్ కానీ, ఇలా వాళ్ళని కోచ్గా పెట్టుకుని వాళ్ళకు కంటిన్యూస్గా గైడ్ చేస్తూ ఉండడం, రైట్. సో కెరీర్ మెంటరింగ్ అంటే ఇప్పుడు ఇట్స్ మోర్ లైక్ సీనియర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి జస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడము. ఇట్స్ మోస్ట్లీ మ్యూచువల్ ట్రస్ట్ బేస్డ్, రిలేషన్షిప్ బేస్డ్ ఉంటుంది. ఇట్స్ లైక్ అడ్వైజరీ, ఓకే. అండ్ దిస్ ఇస్ లాంగ్ టర్మ్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి రెగ్యులర్గా మెంటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు స్టూడెంట్స్కి అంటే యంగ్ ప్రొఫెషనల్స్కి కూడా వాళ్ళు ఎలా, ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఇండస్ట్రీస్ చేంజ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా మారిపోతున్నప్పుడు వాళ్ళ ఓన్గా కంటే ఎవరైనా ఒక మెంటర్ ద్వారా, ఒక కోచ్ ద్వారా వాళ్ళని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోచింగ్ అండ్ మెంటరింగ్ అనే రోల్స్ కూడా ఈ మధ్య ఎక్కువైపోయాయి. సో ఇది అగైన్ బోత్ ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ ఇన్కమ్ ఎర్నింగ్ ఫర్ ఈవెన్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుందండి, రైట్. సో ప్రైమరీగా చూస్తే మనకి డిఫరెన్స్ ఏంటి? 4 ఆస్పెక్ట్స్: గైడెన్స్, కౌన్సిలింగ్, కోచింగ్ అండ్ మెంటరింగ్, ఓకే. సో గైడెన్స్ is primarily inform and advice. So this is where we are going to focus mostly on guidance, information and giving advice. Advice also only at information level or awareness level, okay. And counseling వచ్చేసి emotional and personal support. So ఇది 1-to-1 లోకి వెళ్ళిపోతుంది. So anything that comes to 1-to-1 comes under counseling. కోచింగ్ వచ్చేసి స్కిల్ అండ్ గోల్ అచీవ్మెంట్, ఇది గోల్ ఓరియంటెడ్. సో మెంటరింగ్ వచ్చేసి లాంగ్ టర్మ్, ఎనీథింగ్ పర్సనల్, ప్రొఫెషనల్, వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళ లైఫ్లో ఎనీ సపోర్ట్, ఒక మ్యూచువల్గా, ఒక కాన్ఫిడెన్షియల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కమిటెడ్ పర్సన్ లాగా అనుకోండి మెంటరింగ్, రైట్. కోచింగ్ స్పెసిఫిక్ గోల్ వాళ్ళని అచీవ్ చేయాలంటే ఎలా అనేది ఈ కోచింగ్లో కవర్ అవుతుంది. సో గైడెన్స్ ఇస్ టిపికలీ షార్ట్ ఫ్రేమ్, వాళ్ళు ఒక అవేర్నెస్ కలిగించి డెసిషన్ తీసుకునేందుకు హెల్ప్ సపోర్ట్ చేయడం. కౌన్సిలింగ్ మీడియం టు లాంగ్ టర్మ్, సో జనరల్గా ఒక్కొక్క కౌన్సిలింగ్ 2-3 సిట్టింగ్స్ అట్లా కూడా అవుతూ ఉంటాయి మినిమం. Then coaching is short term to medium term, specific goal related to. Mentoring is long term. So this is like a lifelong mentor and coach, or at least for a long period of time, right? So approach guidance is direct. Is basic direct is information. It's more like a one-to-many communication coach, right? So counseling is therapeutic. వాళ్ళ రీసెర్చ్ ని బట్టి ఇక్కడ పర్సనల్ ఇమోషన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇట్ ఆల్సో బికమ్ థెరపeutic. కోచింగ్ ఈజ్ కొలాబరేటివ్, ఇద్దరు కలిసి చేస్తారు. So coach helps the person to create a plan, right? And mentoring వచ్చేసి advisory. It is most likely taking suggestions and listening to the mentor and getting the industry insights కానీ whatever is happening in the world, okay? So relationship వచ్చేసి guidance is informational, primary informational, counseling is supportive, coaching is structure create them, mentoring is informal. There is no informal structure, but it is just like having a conversation, right? సో ఎగ్జాంపుల్ ఇక్కడ గైడెన్స్ వచ్చేసి చూసింగ్ కోర్సెస్, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా. 10th తర్వాత ఏంటి, ఇంటర్ తర్వాత ఏంటి, డిగ్రీ తర్వాత ఏంటి, ఎలాంటి కోర్సులు చేయాలి, అలాంటి దాని మీద ఫోకస్. కౌన్సిలింగ్ ఈజ్ ఓవర్కమింగ్ కెరీర్ యాంగ్జైటీ, అంటే ఏది చూస్ చేసుకుంటే బెటరు, లేకపోతే వాటిని రీచ్ చేయడానికి పర్సనల్గా మనం ఏం చేయాలి, వాట్ ఆల్ వీ షుడ్ డెవలప్, వాట్ ఆల్ వీ షుడ్ అవాయిడ్, అది అక్కడ వస్తుంది. సో కోచింగ్ సంథింగ్ ఎగ్జాంపుల్ లైక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, రైట్. అండ్ మెంటరింగ్ ఇస్ కెరీర్ పాత్ నావిగేషన్. సో ఇట్లా దిస్ ఇస్ ద డిఫరెన్స్, రైట్. బట్ మనం ప్రైమరీగా దీని మీద ఫోకస్ చేస్తాం, ఓకే. సో వెన్ దర్ ఇస్ ద కన్ఫ్యూజన్, అంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, పిల్లల ఎక్స్పెక్టేషన్స్, స్టూడెంట్ కాలేజ్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ వాంటెడ్ టు స్పెండ్ దిస్ టైం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ పదాలని చాలా కామన్గా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైం. Day 1లో కూడా మనకి ఇది ఉంటే క్లియర్గా ఉంటుందని, రైట్. సో అగైన్ జస్ట్ క్లియర్గా మళ్ళొక్కసారి రియేటరేట్ చేస్తాను, కెరీర్ గైడెన్స్ అంటే ప్రైమరీగా ఎంపవరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ డెసిషన్స్ త్రూ ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ సపోర్ట్, ఓకే. సో వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్ కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. జనరల్గా ఏం జరుగుతుంది, డెసిషన్ దే నార్మల్లీ టేక్ ఏదో ఎవరో చెప్పిన దాని ప్రకారము, వాళ్ళు విన్న దాని ప్రకారము అలా తీసుకుంటారు.
బట్ ఇక్కడ మనము ప్రొవైడ్ చేసే గైడెన్స్ ద్వారా వాళ్ళకు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే ఒక ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునేందుకు మనం సహాయపడడం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ప్రైమరీగా ఎక్స్ప్లోరేషన్. సో కోర్ పర్పస్ మనకు ఎందుకు అంటే, కెరీర్ గైడ్ హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద వాస్ట్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రొవైడింగ్ క్లారిటీ బేస్డ్ ఆన్ ద పొటెన్షియల్, పర్సనాలిటీ అండ్ ఆస్పిరేషన్స్. అండ్ అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇండివిజువల్, బట్ ఇక్కడ ఏంటంటే మనము వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఆప్షన్స్ ఆఫ్ లైక్ ఇందాక నేను అన్నట్టు లైక్ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, స్లమ్స్ దగ్గర ఎలా చెప్తాం, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని బట్టి మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? Informed choice, unlike counselors who diagnose or coaches who improve performance, guides focus on exploration and helping students make a well-informed decision. Again, it always coming to information, decision making వస్తుంది. అంటే మనం డిఫరెంట్ చాయిసెస్ గురించి మాట్లాడము, డిఫరెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం, ఇప్పుడున్న ట్రెండ్స్ గురించి మాట్లాడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. సో a career guide doesn't decide for the student, they help the students decide better. This is very important. యాజ్ ఎ కెరీర్ గైడెన్స్ మనము డెసిషన్ తీసుకోవడం కాదు, స్టూడెంట్ డెసిషన్ తీసుకునేందుకు మనం సపోర్ట్ చేయడం, రైట్? ఆ డిఫరెన్స్ ప్లీజ్ నోట్. ఎందుకంటే వై ఐఎమ్ హైలైటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్, చాలా మంది ఇంతకు ముందు ఎప్పుడు అడుగుతున్నారు, వాళ్ళు కెరీర్ గైడెన్స్ చెప్తే నేను కౌన్సిలింగ్ చేసేయచ్చా, నేను వాళ్ళకి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి చెప్పొచ్చా, ఏ స్కూల్లో ఏ కోర్సులో చేస్తే, నో. అంటే ఐడియల్గా యూఆర్ నాట్ అథరైజ్డ్. మీకు 1-to-1 మీకు బాగా నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ ఇట్, బట్ I don't recommend without having career counseling skills. That is very important, right? So ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ క్యూరేటర్ అండ్ ట్రాన్స్లేట్. అగైన్ ఈ పీపీటీస్ అన్ని ఇస్తానండి, డోంట్ వరీ. సో ఆల్ పీపీటీస్ ఐ విల్ షేర్. ఓకే. సో ఇక్కడ మరి మనకు ఏంటంటే, మనము ఇందాక చెప్పినట్టు మన ఎక్స్పీరియన్స్ మీదనో మన బయాస్, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎవరితో మాట్లాడినప్పుడు బయాస్ అనేది ఉంటుంది, మన పర్సనల్ బయాస్. ఎందుకంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జనరల్గా మన మాట్లాడే విధానాన్ని డిసైడ్ చేస్తాయి. సో దట్ ఈస్ వేర్ మనం ఎంత న్యూట్రల్గా ఉండగలగాలని దాని ఇంపార్టెన్స్. దానికోసమే వీ నీడ్ టు మేక్ షూర్ వీ డూ కలెక్ట్ లాట్ ఆఫ్ డేటా. సో ఇట్స్ నాట్ జనరల్గా ఓకే చెప్తారు, మెడికల్ సీట్ రావడం చాలా కష్టం. చాలా కష్టం అంటే ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది రాస్తారు, జనరల్గా మన తెలుగు ఈ స్టేట్లో ఎంతమంది పర్సెంటేజ్ వస్తుంది, అగైన్ ఓబీసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీ, ఇవన్నీ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. సో వీ కెనాట్ జనరలైజ్ ఎనీథింగ్, రైట్? వీ కెనాట్ జనరలైజ్ ఎనీథింగ్. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఏఎస్ కావాలి, ఎంతమంది ఐఏఎస్ అవుతారంటే 10 మంది, ప్రతి క్లాస్ రూమ్లో 10 మంది చేయలేపుతారు. ఇండియా మొత్తంలో 24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే సంవత్సరానికి 1000 ఉంటాయి సీట్లు, 1000 ఆర్ లెస్. మరి అవి రావు, మీకు మీ వల్ల కాదని చెప్పేస్తాం. ఇట్ ఈస్ 0.01% ఆర్ సంథింగ్ లైక్ దట్, 0.05%, ఇంకా తక్కువే. నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ హౌ మెనీ పీపుల్ అటెంప్ట్ ఐఏఎస్, రైట్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ డేటా ఏంటి, ట్రెండ్ అనాలిసిస్ ఏంటి, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. నాలెడ్జ్, వీ నీడ్ టు గెట్ ద డేటా, రైట్? ఎవ్రీ టైమ్ ఇన్ఫాక్ట్ వెన్ ఐ స్టార్టెడ్, అసలు పాలిటెక్నిక్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకుని ఐ వెంట్ టు ఎవ్రీ డీటెయిల్. సో చాలా రీసెర్చ్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐటీఐ అంటే ఓకే, ఐటీఐ వెబ్సైట్కి వెళ్ళడం, ప్రతి కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి, నీట్, ఎంసెట్, జేఈ, ఎవ్రీథింగ్. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఒకప్పుడు ఏఐ టూల్స్ కూడా లేవు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు రీసెర్చ్, కంపైల్ చేసి కన్సల్టేట్ చేయడానికి. బట్ మనకి ఇప్పుడు ఏఐ ఉంది, రైట్? ఆ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసి ఒక ఏదైనా టూల్లో ఇస్తే మనకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్, బట్ అగైన్ వీ హ్యావ్ టు బి రియల్లీ అథెంటిక్. సో మనం చేసే డేటా కూడా చాలా క్లారిటీగా ఉండడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు మనకి మంచి పలానా కోర్సు టాప్ 10 కాలేజెస్ ఇవ్వమంటే ఏ ఇచ్చేస్తుంది, పలానా కోర్సు బెస్ట్ యూనివర్సిటీస్ అంటే అలా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా గ్యాదర్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు, రైట్? సో అగైన్ స్టూడెంట్ సెంట్రిక్ ఎక్స్ప్లోరర్స్, నావిగేటర్ రోల్, మన రోల్. అగైన్ ప్రైమరీ టాకింగ్ అబౌట్ కెరీర్ గైడెన్స్. కెరీర్ గైడ్ functions like a navigator, helping students explore their identity and find suitable paths without deep psychological analysis. Right? Psychological analysis అంటే మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్తుంది. సో వీఆర్ లైక్ అ నావిగేటర్, వీఆర్ ఓన్లీ గివింగ్ దెమ్ డైరెక్షన్, బట్ దే విల్ టేక్ ద డెసిషన్, రైట్? సో విచ్ స్కూల్ సబ్జెక్ట్స్ ఎగ్జైట్ యూ మోస్ట్ అండ్ వై డు దే క్యాప్చర్ యువర్ ఇంట్రెస్ట్? ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అంటే వీ విల్ డిస్కస్ టుమారో. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలా ఎంగేజ్ చేసుకోవాలి. ఎందుకంటే బిల్డింగ్ ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇలాంటి సెషన్స్ చేసినప్పుడు ఏదో పోయి అన్ని సెషన్స్ సబ్జెక్ట్స్ చెప్పడం కాదు, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలా వరకు కూడా నమ్మరు, రైట్? సో వినరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినరు. సో వాళ్ళు ట్రస్ట్ గెయిన్ చేసినప్పుడు వింటారు. సో అవన్నీ కూడా మనం డిస్కస్ టుమారో, రైట్? సో
సో కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా, అంటే ఎలా వాళ్ళని ఎంగేజ్ చేస్తే బాగుంటుంది ఇనీషియల్ కానీ. ఓకే, సో పేరెంట్ అండ్ స్టూడెంట్ ఎడ్యుకేటర్. సో జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద ఛాలెంజ్ అండి. సో ఈజ్ పేరెంట్ రైట్ ఆర్ స్టూడెంట్ రైట్? హూ ఈజ్ రైట్? జనరలీ స్టూడెంట్ సార్. జనరల్లీ స్టూడెంట్స్. ఓకే, బోత్ ఆర్ రైట్ సార్. బోత్ ఆర్ రైట్. ఓకే, సార్ బోత్ ఆర్ రైట్ సార్. యా. సో బోత్ అయినప్పుడు డెసిషన్ మేకింగ్ ఎట్లా? ఎందుకంటే వీళ్ళు వైపు పోతుంటారు, వాళ్ళు వైపు పోతుంటారు. మరి వీళ్ళిద్దరూ ఒక దారిలోకి రావడం అనేది చాలా చాలా కష్టం. దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద కరెంట్ ఏరా. ఓకే, సో దట్ ఈస్ వేర్ అవర్ రోల్ ప్లేస్ ఏ బిగ్ ఇంపార్టెంట్, వెరీ క్రిటికల్ రోల్. ఓకే, సో దెర్ ఇస్ ఎ సేయింగ్, నో పేరెంట్ ఈజ్ రాంగ్, నో స్టూడెంట్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చాలా వరకు పేరెంట్స్ ఏంటంటే, ఎనీ పేరెంట్ వాళ్ళ పిల్లలు బాగుపడకూడదు అనుకుంటారా? ప్రతి పేరెంట్ కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి అనే కోరుకుంటారు. కానీ వాళ్లకు తెలిసిన నాలెడ్జ్, వాళ్ళ పరిమితుల ద్వారా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. మా అబ్బాయి ఇది చదివితే బాగుంటుంది, మా అమ్మాయి ఇది చదివితే బాగుంటుంది. లేకపోతే మనకు తెలిసిందే చాలా వరకు కూడా వాళ్ళ నెరవేరని కళల్ని పిల్లల ద్వారా చూసుకోవాలన్న చాలా కామన్ థింగ్. దిస్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్. నేను అది చేద్దాం అనుకున్నావు, నేను చేయలేదు, కనీసం నా పిల్లలన్నా చేయాలి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే రుద్దడం మొదలెడతారు. మేబీ కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అవుతారు. బట్ కొంతమందికి అసలు కంప్లీట్ గా ఆపోజిట్కి వెళ్తారు, వద్దు నాకు ఇష్టం లేదు. రైట్? సో దట్ ఈస్ వేర్ సేఫ్. ఇట్స్ నాట్ లైక్ పేరెంట్ ఈజ్ రాంగ్. పేరెంట్ వాంట్స్ బెస్ట్ ఫర్ ద కిడ్, బట్ విత్ ఇన్ దేర్ నాలెడ్జ్. ఎందుకంటే వాళ్ళ వ్యూ ఇంతే ఉంది, వాళ్ళ లిమిటేషన్ ఇంతే ఉంది, వాళ్ళు ఇంత చూడలేరు, వాళ్ళు ఇంతే చూడగలరు. సో అలాంటప్పుడు వీ కెనాట్ సే పేరెంట్స్ ఆర్ రాంగ్. మరి అలా అని చెప్పి మనం 15 years ఓల్డ్ స్టూడెంట్కి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది, వాడికి ప్రపంచం చూసాడా, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఏం తెలుసు, అంత చదువుకోవడం అంత ఈజీ కాదు, డబ్బులు సంపాదించడం ఇంత ఈజీ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి. మరి 15 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళకి లోకం కూడా తెలియదు, మరి వాళ్ళు చెప్పేది వినాలా? ఎందుకు మరి ఇంత అనుభవం ఉన్న పేరెంట్స్ చెప్తే ఎందుకు వినకూడదు? ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ పేరెంట్స్ ఆర్ రైట్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ రైట్. ద క్వశ్చన్ ఈజ్ నాట్. ద క్వశ్చన్ ఈజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఈజ్ లిమిటెడ్, వాళ్ళ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఆలోచిస్తారు. మేబీ ఆ పిల్లలకు కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. చాలా మంది పిల్లలు ఎంఆర్ఓ చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు విలేజ్ స్కూల్స్లో వెళ్తే, విలేజెస్లో వెళ్తే వాళ్ళు చాలా మంది పిల్లలు మీరు ఏమనుకుంటారు, నేను ఎంఆర్ఓ అవుతాను. ఎందుకంటే అక్కడ లోకల్గా ఎంఆర్ఓకి రెస్పెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే నేను కూడా ఎంఆర్ఓ అయితే నేను కూడా పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ అయిపోతాను అనుకుంటాడు. మేబీ కలెక్టర్ని చూసుకుంటకపోవచ్చు ఆ పిల్లలు. ఒకసారి ఎంఆర్ఓ కాకుండా కలెక్టర్ని చూస్తే మేబీ వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు. కానీ వాళ్ళు చూసిన వాళ్ళని కొంతమందికి వాళ్ళకి ఒక గూస్ బంప్స్ లాగా వస్తాయి. ఓకే నేను ఇట్లా ఉంటే బాగుండు, నేను పోలీస్ ఆఫీసర్ బాగుండు. సో వాళ్ళ ఒపీనియన్ స్టార్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ, వాళ్ళ నాలెడ్జ్ పెరిగే కొద్దీ కూడా ఆ డెసిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సో వాళ్ళకున్న ఎక్స్పోజర్లో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, పేరెంట్స్ ఉన్న ఎక్స్పోజర్లో పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ రెండింటిని జాయింట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కెరీర్ గైడెన్స్లో. సో ఇది లేకనే ఆల్మోస్ట్ 30-40% పిల్లలు మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీసెర్చ్ చేసి మచ్ మోర్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. ఈవెన్ పెద్దయ్యాక కూడా, ఇన్ఫాక్ట్ నేను చాలా కౌన్సిలింగ్స్లో చూసింది, డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్లో వింది, ఈవెన్ టెడ్ టాక్స్లో కూడా చాలా చోట్ల విన్నాను ఏంటంటే, ఈ గ్యాప్ లైఫ్ లాంగ్ పిల్లలకి పేరెంట్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళ రిలేషన్షిప్ లైక్ పిల్లలు, మా నాన్న హిట్లరు, నేను చెప్పిన మాట వినడు. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్లో వినలేదని చెప్పేసి పేరెంట్స్ని ఒక లేబుల్ వేసేస్తాము. చెప్పి వేస్ట్ రా, మా నాన్న చెప్పినా వినడు, ఎందుకు ఆయన చెప్పింది చేస్తే అయిపోద్ది. ఈ లేబులింగ్ అనేది త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది. సేమ్ థింగ్ పేరెంట్స్ కూడా, ఓకే మా పిల్లలు నా మాట వినరు, నేను చెప్పిన కోర్స్ జాయిన్ కాలేదు, నేను చెప్పిన జాబ్ చేయమంటే చేయలేదు. సో ఆ మనసులో గ్రడ్జ్ పెట్టుకుని సరిగ్గా మాట్లాడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో నా మాట వినలేదని పేరెంట్స్కి ఒక ఈగో వస్తుంది. సార్ నీ ఇష్టం, నువ్వు చదువుకోపో, ఐ డోంట్ కేర్, ఏం చదువుకుంటూ చదువుకోపో, నేను పట్టించుకోను.
అలాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా పేరెంట్స్ ఒక హిట్లర్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ గ్యాప్ మనం తగ్గించగలిగితే దట్ విల్ బి వన్ మెయిన్, రైట్, హౌ దే కెన్ వర్క్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వీళ్ళకి ఇద్దరికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే అది చాలా ఉందండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్, లైఫ్ ఈజ్ అగైన్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, ఒక డెసిషన్ ఆబ్వియస్గా ఇట్ కెన్ చేంజ్ కంప్లీట్ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో హౌ యూ మినిమైజ్ దిస్ ఇంపాక్ట్ ఆల్సో మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. హౌ యూ కనెక్ట్, స్టూడెంట్స్ చెప్పినట్టు వాళ్ళు ఎందుకు పేరెంట్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, పేరెంట్స్ చెప్పినట్టు వాళ్ళ పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, హౌ దే షుడ్ మేక్ ఎ డెసిషన్ టుగెదర్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఇలాంటివన్నీ మనం చేయగలిగినప్పుడు then the sessions will be more useful. It's not about blindly saying, okay, 10th తర్వాత ITI, Polytechnic, Inter, ఇవన్నీ చెప్పేయచ్చు. ChatGPT will also give all the information. But our role is primarily to minimize the discrepancy, support both parents and students, help them to come together, understand ఎలాంటి డెసిషన్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలిగేటట్టు చేయడం అనేది చాలా చాలా క్రిటికల్ అండి, రైట్? సో ఇట్స్ లైక్ పేరెంటింగ్ అనేసరికి అథారిటీ అనేది వచ్చేస్తుంది, పిల్లలు అనేసరికి ఇట్లా ఇగ్నోరెన్స్ కానీ నాలెడ్జ్ లేకపోవడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి మనం అర్థం చేసుకుని వాటిని కూడా కవర్ చేయాలి. అగైన్ విత్ లిమిటెడ్ టైం ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్. మనకున్న 1-2 గంటల్లో ఇవన్నీ కవర్ చేయొచ్చా అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ అగైన్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ వీ నీడ్ టు డూ. ఓకే, సో ఆల్సో మనకేంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇప్పుడు NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని, వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. స్టేట్ సిలబస్ బెటరా, CBSE బెటరా, ICSE బెటరా, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, సో NEP 2020 క్యూట్ ఇంప్లిమెంటేషన్ అని ఇవన్నీ ఉన్నాయి. సో విల్ డిస్కస్ లిటిల్ బిట్ మోర్. సో ఈ ఎడ్టెక్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక నేను చెప్పినట్టు లాట్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ టూల్స్ వచ్చాయి. సో వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ వీ కెన్ సీ. సో ఇండస్ట్రీ ఇప్పుడు వాట్ ఈస్ ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ మనకి AI, సస్టైనబిలిటీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం అది విల్ డిస్కస్ చేద్దాం. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటల్ దీస్ ఆర్ ఆల్ ఫ్యూచర్ థింగ్స్. సో వీ ఆల్సో వీటి మీద కూడా మనకు అవగాహన ఉండడం చాలా చాలా ముఖ్యం. ఓకే, సో ద కెరీర్ గైడ్ టర్న్స్ గ్లోబల్ చేంజెస్ ఇంటూ లోకల్ ఆపర్చునిటీస్. అగైన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా లైక్ దెర్ ఈస్ నో మోర్ లైక్ ఇలాంటి ప్రొఫెషన్ అలాంటి కంట్రీలో చేయాలనేది. ఇప్పుడు పల్లెటూరులో ఉండి కూడా అందరూ అన్ని చేస్తున్నారు. లొకేషన్ కన్స్ట్రైంట్ లేదు, నాలెడ్జ్ కన్స్ట్రైంట్ లేదు, PhD చేయాల్సిన అవసరం లేదు. ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది కంప్లీట్ ఇండస్ట్రీని చేంజ్ చేసింది, రైట్? ఒకప్పుడు PhD చదివితే కానీ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చేది కాదు. సో ఇప్పుడు ChatGPT దగ్గర మనం కూర్చుంటే యూ కెన్ గెట్ ద సేమ్ నాలెడ్జ్ దట్ ఎ PhD పర్సన్ హ్యాస్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీబడీ ఎనీవేర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఎడ్యుకేషన్. ఇంటర్నెట్ ఉంటే చాలు, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఇట్ ఈస్ మేకింగ్. సో మనము గ్లోబల్ అంటే ఒకప్పుడు ఓన్లీ AI అంటే ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అట్లా కాదు, ఎనీబడీ కెన్ వర్క్ ఆన్ AI నౌ. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ కొత్త ఇన్వెన్షన్స్ చాలా జరుగుతున్నాయి ఇండియాలో కూడా. లైక్ ఇట్స్ నాట్ ఫ్రమ్ లైక్ పెద్ద పెద్ద కాలేజీలే కాదు, చాలా చిన్న కాలేజీల నుంచి కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఓకే, సో అవర్ రోల్ అగైన్ అవేర్నెస్ బిల్డర్ అండ్ మైండ్ సెట్ షేపర్, రైట్? సో ప్రైమరీగా వాట్ వీ కెన్ డూ. So marks based success నుంచి strength based growth, that is what we have to focus on, how we can support them. It's not only just marks are not just critical, so how they can convert their marks into a strength. Okay, we can conduct awareness sessions, workshops, future skill talks, like అంటే మనము దీన్ని కంటిన్యూ చేస్తే you will be able to do future skills. ఇవన్నీ కూడా there is a huge need in the market. స్కూల్ కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఇలాంటి సెషన్స్ ఎన్నో కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే రిసోర్స్, వీ యాజ్ ఎ రిసోర్స్ డెవలపర్ అండ్ ఫెసిలిటేటర్, వాట్ వీ డూ, వీ విల్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ మెటీరియల్. ఓకే, సో బుక్లెట్స్ కానీ, ఇన్ఫోగ్రాఫిక్స్, గైడ్స్, ఇలాంటివన్నీ కూడా సెషన్స్లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ములుగులో ఒక సెషన్ చేశాము వన్ ఆఫ్ ద NGO నుంచి. ములుగు మల్టిపుల్ గవర్నమెంట్ స్కూల్స్, KV అన్నిటి నుంచి ఒక NGO 200 మంది అమ్మాయిలు పట్టుకొచ్చారు, ఒక్కొక్క స్కూల్ నుంచి 10 మందిని అట్లా. అండ్ దే డిడ్ కలెక్టర్ ఆధ్వర్యంలో, సీతక్క గారి ఆధ్వర్యంలో, MLA గారి ఆధ్వర్యంలో, అక్కడ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి సెషన్స్. కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు. సో వీ ప్రొవైడెడ్ గైడెన్స్ అండ్ దెన్ వీ హ్యావ్ ప్రింటెడ్ వన్ స్మాల్ బుక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, రైట్? ఇవన్నీ చేసాం. తర్వాత వాళ్ళకి వీ డిడ్ ఇండివిజువల్ అసెస్మెంట్. NCERT వాళ్ళు ఒక టూల్ని క్రియేట్ చేశారు. సో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అది ఇంగ్లీష్ ఎగ్జామ్, దాన్ని తెలుగులోకి ప్రొఫెసర్తో ట్రాన్స్లేట్ చేయించి ఎగ్జామ్ని ఒక 200 స్టూడెంట్స్ కండక్ట్ చేయించి వాళ్ళకి గ్రూప్ కౌన్సిలింగ్ చేసాము, 1-to-1 కౌన్సిలింగ్ చేసాము. సో ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months ప్రాజెక్ట్, రైట్? సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో మనం ఇట్స్ నాట్ జస్ట్ లుకింగ్ అట్ వన్ హై లెవెల్. సో ఇన్ఫాక్ట్ మనకి చాలా ఆపర్చునిటీస్ రావచ్చు. సో మెనీ NGOs వర్కింగ్ ఇన్ దిస్ స్పేస్. సో వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం రావచ్చు, రైట్? సో
ఈ బుక్లెట్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అసెస్మెంట్ టూల్స్, ఇది ప్రైమరీగా వెన్ ఇట్ గోస్ టు కౌన్సిలింగ్ వీ విల్ యూజ్ దిస్ అసెస్మెంట్ టూల్స్. ప్రాక్టీస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో యూ ఆల్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాం. ఓకే, సో అగైన్ డేటా డ్రివెన్ సపోర్ట్. సో కెరీర్ గైడెన్స్ రికమెండేషన్స్ ఆన్ ఎవిడెన్స్ రాదర్ దెన్ అజంప్షన్స్. అగైన్ మనం అజంప్షన్స్ చేసుకోవడం, మన నాలెడ్జ్ని బట్టి బయాస్ ఇవన్నీ లేకుండా ఇంపార్టెంట్, రైట్? సో డేటా సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, ఇంట్రెస్ట్ అండ్ లోకల్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ ఈజ్ ఇంపార్టెంట్, లేటెస్ట్గా ఏం జరుగుతుంది, రైట్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అంటే దాదాపుగా 80% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఒకప్పుడు ఏదంటే అన్ని 60 సీట్స్ ఉండేవి. తర్వాత సివిల్ మెకానికల్ 30కి తగ్గించారు. చాలా కాలేజెస్ అసలు ఇప్పుడు సివిల్ మెకానికల్ అనేవి తీసేశారు కంప్లీట్గా. కంప్యూటర్ సైన్స్లోనే ఒక 4-5 కోర్సులు ఉన్నాయి. సో ఈ ట్రెండ్స్ అన్ని అర్థం చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ 100% ఫ్యాక్ట్ బేస్డ్ ఎవిడెన్స్. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది అట్లా. సో జీరో గెస్ వర్క్. సో మనం అవాయిడ్ చేయాల్సింది కంపల్సరీ గెస్ వర్క్ అనేది మనం తీసేయాలి. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్, మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గెస్ చేయకుండా తెలియకపోతే తెలుసుకొని చెప్పడం ఇంపార్టెంట్, బట్ నాట్ గో విత్ సమ్ అజంప్షన్స్. ఓకే, అది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. యాజ్ అ కొలాబరేషన్ నెట్వర్క్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ కొలాబరేట్ విత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చేయొచ్చు, ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో మిగతా ట్రైనర్స్ తోటి, సైకాలజీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరితో కూడా కొలాబరేట్ అవ్వచ్చు. ఎడ్టెక్ పార్ట్నర్స్తో మీరు అసోసియేట్ కావచ్చు. చాలా మంది కూడా ఈ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయొచ్చు, రైట్? ఇవాళ గాట్ కనెక్టెడ్ విత్ వన్ ఎన్జిఓ. సో వాళ్ళు కొంతమంది ఎన్జిఓస్ ఏంటంటే ఇలాంటి సెషన్స్ అవేర్నెస్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దే వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ వీ కెన్ కొలాబరేట్. రీసెంట్గా నారాయణఖేడ్లో సబ్ కలెక్టర్, షీ వాజ్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, వెరీ యంగ్ పర్సన్. సో మన వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు తను చెప్పింది, మీరు ఓకే మోటివేషన్ బాగానే ఉంది కానీ అన్ని స్కూల్స్లో మీరు కెరీర్ గైడెన్స్ పెట్టండి అని చెప్పి తను చెప్పడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఒక మెగా ఇంపాక్ట్ అరేంజ్ చేశారు అక్కడ. సో దే ఇన్వైటెడ్ హర్. నేను వెళ్ళి అక్కడ సెషన్ చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. ఎన్జిఓస్తో పనిచేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ మనం ఏదో ఒక స్కూల్కి వెళ్ళి చెప్పడం కాదు. దిస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. ఓకే, యా. ఓకే, సో మనకి ప్రైమరీగా ఏంటంటే ప్రొఫెషనల్ మన ఎథిక్స్ ఇక్కడ ప్రైమరీగా ఉండాల్సింది న్యూట్రాలిటీ. అగైన్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనందరికీ బయాస్ ఉంటుంది. యాజ్ అగైన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వాట్ మై మైండ్ డ్రైవ్. సో న్యూట్రాలిటీ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్షియాలిటీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అఫ్ కోర్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాట్ ఎవర్. అండ్ ఇంటిగ్రిటీ, వై ఐఎమ్ సేయింగ్ ఇంటిగ్రిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మోస్ట్లీ కెరీర్ గైడెన్స్ అంటే ఏమైపోయిందంటే వాళ్ళు కాలేజ్ కౌన్సిలింగ్ చేస్తారు. ఏ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఏ కోర్సు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయంటే దాన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. దట్ హ్యాస్ బికమ్ వన్ బిగ్ బిజినెస్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్, స్టూడెంట్స్ లైఫ్ కాదు, వాళ్ళకు మనీ వచ్చే కోర్సెస్ సజెస్ట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో దట్ ఈస్ వేర్ మనము చాలా కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ అ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఓకే, ఒకసారి కోర్స్ చేసాం నేర్చుకున్నాం, అది ఎప్పటికప్పుడు ఇవి మారుతూనే ఉంటాయి. పాలసీస్ మారుతున్నాయి, గవర్నమెంట్ రూల్స్ మారుతున్నాయి, ఇవన్నీ కూడా మారుతూనే ఉంటాయి. సో ఏ గైడ్ హూ స్టాప్స్ లెర్నింగ్ స్టాప్స్ గైడింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం కూడా అప్డేట్ అవుతూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా యాజ్ ఎ గ్రూప్ మనం ఇవన్నీ కూడా మనం ఒక గ్రూప్లో ఉంటాం. ఈవెన్ 4 బ్యాచెస్ కలిపి కూడా ఒక గ్రూప్ లాగా చేస్తాను. సో దట్స్ వర్ వీ కెన్ అప్డేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్ కానీ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ గ్రూప్స్లో షేర్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే యాజ్ వీ విల్ కంటిన్యూ టు లెర్న్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు అక్కడ షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనల్ని మనం అప్డేట్ చేసుకు ఉండొచ్చు. ఓకే, సో ప్రైమరీగా సమ్మరైజ్ ఏంటంటే కెరీర్ గైడెన్స్ 5 పాయింట్ మన రోల్ ప్రైమరీగా అంటే ఎక్స్ప్లోరర్, హెల్ప్స్ డిస్కవర్ పొటెన్షియల్ అండ్ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్కి. ఓకే, సో వీఆర్ నాట్ థెరపిస్ట్, వీ ఓన్లీ ఫోకస్ ఆన్ ద అవేర్నెస్. ఓకే, ఇన్ఫర్మెంట్ ప్రొవైడ్స్ యాక్యురేట్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ డేటా. సో వీఆర్ నాట్ అడ్వైస్ గివర్, వీ ఓన్లీ ఎంపవర్ ద డెసిషన్. స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఎంపవర్ చేయడం మాత్రమే మన రోల్. వీఆర్ ఎ ఫెసిలిటేటర్, విల్ కండక్ట్ అవేర్నెస్ వర్క్షాప్స్, వర్క్స్ విత్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్. ఈవెన్ ఇండివిజువల్ కూడా మనం చేయొచ్చు. సో వీఆర్ ఎ కనెక్టర్, లింక్స్ స్టూడెంట్స్ టు ఇన్స్టిట్యూషన్, మెంటర్స్ అండ్ టూల్స్, క్రియేట్ ఆపర్చునిటీస్ నాట్ డిపెండెన్సీ ఆన్ us, రైట్? యూఆర్ ఇన్ఫ్లుయెన్సర్, షేప్స్ మైండ్స్ అబౌట్ మోడర్న్ కెరీర్స్. సో వాళ్ళకి తెలియనివి ఎన్నో మనం అవేర్నెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎంకరేజ్ అడాప్టబిలిటీ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో వాళ్ళు తెలియని విషయాలు, కొత్త కొత్త ఏరియాస్ తెలుసుకునే అవకాశం కలిగించవచ్చు. చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నా బౌండరీ ఇంతే అనుకోవచ్చు, నేను ఈ ఊరు దాటి పోను అనుకోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎన్నో కొత్తవి చూపించి వీ కెన్ సపోర్ట్ దెమ్. ఓకే, సో యాజ్ అ కెరీర్ గైడ్ యు ఆర్ నాట్ హియర్ టు గివ్ ఆన్సర్స్, యు ఆర్ హియర్ టు ఇగ్నైట్ ద రైట్ క్వశ్చన్స్.
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము అన్ని సలహాలు ఇవ్వాలనుకుంటాము, బట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. దట్ ఈస్ ఎ సక్సెస్ ఆఫ్ అవర్ రోల్. ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ఆన్సర్స్, దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఆన్సర్ అంటే ఒకటే ఉంటుంది, బట్ వాళ్ళని క్వశ్చన్ అడగగలిగితే దే విల్ హ్యావ్ అట్లీస్ట్ దట్ థింకింగ్ క్యాపబిలిటీ, రైట్ క్వశ్చన్స్, రైట్ డెసిషన్ అనేది జరుగుతాయి. సో యువర్ రోల్ ఈజ్ నాట్ టు డైరెక్ట్ స్టూడెంట్స్ వేర్ టు గో, బట్ టు హెల్ప్ దెమ్ డిస్కవర్ వై అండ్ హౌ టు గో దేర్. అగైన్ ఇట్ ఈస్ ఈజీ టు టెల్, ఇప్పుడు ఏ కోర్స్ చేయండి అమ్మా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడం, అది కాదు. రైట్, దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. హెల్ప్ దెమ్ డిస్కవర్ వై అండ్ హౌ. ఓకే, సో ఏ ప్రొఫెషన్ అనేది డజంట్ మ్యాటర్, ఎనీ ప్రొఫెషన్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ, మనం వాళ్ళు జాగ్రత్తగా చదువుకున్నా, కేర్ఫుల్గా ఉన్నా. సో రైట్, సో వాళ్ళని వాళ్ళు డిస్కవర్ చేసుకోవడం, హౌ టు గో దేర్, వై టు గో దేర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గైడెన్స్ ఈజ్ నాట్ అడ్వైస్, ఇట్స్ ఇల్యూమినేషన్. Again, I'm saying it, we're not going in giving a simple advice, we are changing their lives, right? So that is primarily, that's what I want to cover today. So basics, why, what we are doing, how, right, our role, our focus, mana scope enti, right? So that is where we are going to focus primarily to help enable students, parents take a decision. వాళ్ళని మనం ఎంపవర్ చేసి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునేటట్టు మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు అట్లీస్ట్ దే విల్ కమ్ బ్యాక్ విత్ మోర్ క్వశ్చన్స్, ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి మైండ్లో ఉంటుంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని, రైట్? అండ్ ఒకప్పట్లాగా నేను ఎంపీసీ తీసుకుంటే ఇవే ఆప్షన్స్, బైపీసీ తీసుకుంటే ఇవే ఆప్షన్స్ లేదండి. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఈవెన్ బైపీసీ తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ వైపు కొన్ని ఉన్నాయి, ఎంపీసీ తీసుకున్నా కూడా యూ కెన్ గో టు బయో, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగితే దే విల్ బి కాన్ఫిడెంట్. అదర్వైజ్ చాలా మంది ఏమనుకుంటారంటే మై లైఫ్ ఈజ్ స్ట్రక్, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నా నా జీవితం ఇంతే, ఇంకా లేదు నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు నా లైఫ్ ఇంతే, ఇంకా అలా కూడా లేదు. సో ఎన్నో కాలేజెస్లో ఎన్నో ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు దే విల్ బి మోర్ రిలాక్స్డ్ రాదర్ దెన్ యూనో ఒక భయం అనేది ఉంటుంది, లేకపోతే ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. నేను బైపీసీ తీసుకున్నాను, నీట్లో ర్యాంక్ రాకపోతే నా జీవితం పోయింది, ఆ ప్రెషర్తోనే బతికేస్తాను. లేదు పర్లేదు, నీట్ రాకపోయినా పర్లేదు, నాకు ఆప్షన్స్ ఉన్నాయన్నప్పుడు దేర్ మైండ్ సెట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ ప్రెషర్ నుంచి మనం వాళ్ళని రిలీవ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి, రైట్? So primaryగా that's what I want to cover, the fundamentals, basics, what is the scope of this program, so that you are also clear. మనము కౌన్సిలింగ్ చేయొచ్చా అంటే నో, మనము ఈ 1-to-1 అవేర్నెస్ కలిగించవచ్చు, బట్ నాట్ కౌన్సిలింగ్. సో ఈ ప్రోగ్రామ్ లో వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ అపాన్ దట్. విల్ గివ్ అవేర్నెస్ టు యూ, బట్ నాట్ గివ్ స్కిల్స్ టు డూ కెరీర్ కౌన్సిలింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఫీడ్బ్యాక్ మనం అర్థమైంది ఏమిటంటే మనమై వాళ్ళపైన బలవంతంగా 20,000 రుద్దకూడదు. మనం ఒక అవేర్నెస్ తెస్తాం, వాళ్ళకు డెసిషన్ మాత్రం వాళ్ళే తీసుకోవాలి. అది అనేది మనకు ఒక దీన్ని బట్టి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. యా సార్, వన్ థింగ్ సార్, ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది చేయొద్దు అన్నప్పుడు మరి కౌన్సిలింగ్ చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయా సార్ మనకి? సైకాలజీ చేస్తే we will discuss. అంటే ఎంఎస్సి సైకాలజీ కూడా అక్కర్లేదు, దానికి కొన్ని స్కిల్స్ కావాలి, అది మనం ఒక రోజు డిస్కస్ చేస్తాం. విల్ కవర్ దట్ టూల్స్, అసెస్మెంట్, దానికి కావాల్సిన స్కిల్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రభాకర్ గారు. అదేలేండి, మేజర్గా సార్ అడిగింది అది. ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ కంటిన్యూషన్ కోసం అక్కడ గైడెన్స్ తో ఆగిపోకుండా కౌన్సిలింగ్, కోచింగ్, మెంటర్షిప్ అన్ని 4 parts అనేది ఇంపార్టెంట్ కదా ఓవరాల్ గా. సో మనం అదే ఫర్దర్ గా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అది తెలిస్తే ఏంటంటే, సరే ఈ రోజు చేయగలుగుతామా లేదా, ఈ రోజు ఇంతతో ఆపుతామా, అది ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అనేది ఈ రోజు చేస్తున్నాము జనరల్ గా, అంటే అఫీషియల్ గా కోర్స్ లాగా. అట్లా దానికి కూడా ఎప్పుడో ఒక మంచి రోజు వస్తుందో లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది కదా. కాకపోతే మన మైండ్ లో అది ఉంటే, క్లారిటీ ఉంటే, ఇది చేయాలి, ఇది చేస్తే ఈ టైంలో ఇది ఉంటుంది, దానికి దాని ఏమంటారు రిసోర్సెస్ ఏమున్నాయి, ఇంకా వేరే ఏమున్నాయి అనేది క్లారిటీ ఉంది అనుకోండి, మేబీ విల్ కవర్ దట్. ఆ రోడ్ మ్యాప్ విల్ కవర్, ఎక్స్ప్లోర్ అనేది. ఓకే, యా షూర్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్, ఎనీ అదర్ టాపిక్స్, క్వశ్చన్స్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? 4 batches ఒక్కసారి మాత్రం ఆఫ్లైన్ పెట్టండి సార్, ఈ 4 batches కలిపి. అది ప్లాన్ చేస్తాం సార్ తప్పకుండా, ఎందుకంటే చాలా తెలుసుకోవాల్సినట్టుంటాయి. అవునండి, అవును. యా ఓకే.
ఓ